హలో ఆల్, వెల్కమ్ టు SMS ఛానల్. హాయ్ అండి, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు అండి ఇక్కడ క్లైమేట్ అదిరిపోయింది. చాలా చల్లగా రెయినీగా చూడటానికి ఎంతో బాగుంది. మరి ఇలాంటి క్లైమేట్ మన చుట్టూ ఉన్నప్పుడు మనకు వేడివేడిగా ఏదైనా తినాలని లేదంటే తాగాలని అనిపిస్తుంది కదా. అందుకే ఈరోజు నేనైతే పంప్కిన్ సూప్ రెసిపీని తయారు చేస్తున్నాను. చాలా బాగా వచ్చిందండి. మరి మీరు కూడా ఎలా తయారు చేయాలో ఒకసారి చూసేసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కానీ బటర్ కానీ మీ ఇష్టం అండి తీసుకోవాలి. అండ్ దాంట్లో ఒక ఆనియన్ని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు దాంట్లో ఒక 6 వరకు వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, జస్ట్ మగ్గితే చాలు. ఇక్కడ చూడండి, ఉల్లిపాయలు మగ్గినట్టుగా కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఒక బౌల్ పంప్కిన్ పీసెస్ని కూడా వేసుకోవాలండి. పంప్కిన్ పీసెస్ చాలా ఫాస్ట్గానే మనకి మగ్గిపోతాయండి. వాటికి ఎక్కువ టైం కూడా అవసరం లేదు. సో ఒక 5 to 10 minutes పాటు బాగా కలుపుకొని మగ్గించుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, పంప్కిన్ పీసెస్ మనకి మగ్గినట్టుగా తెలుస్తున్నాయి కదా. ఇలాగా మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా వేసేసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మీరు ఎంతమందికి అయితే ఈ సూప్ని ప్రిపేర్ చేస్తున్నారో అన్ని బౌల్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే 2కి చేస్తున్నానండి, అందుకే 2 బౌల్ వాటర్ని యాడ్ చేసుకున్నాను నేను. ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకొని వాటర్ మొత్తం బాయిల్ అవుతూ ఉండే వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇలా మసులుతున్నట్టుగా వాటర్ కనిపిస్తుంది కదా. ఇలా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఇంట్లో ఆ క్రీమ్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఒక బౌల్లోకి తీసుకొని మనం దాన్ని నీట్గా ఒకసారి ఫైన్ పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇలా 2 టేబుల్ స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ని తీసుకొని ఈ విధంగా నీట్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్న పంప్కిన్ పీసెస్ అన్నింటినీ ఇలా ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ పేస్ట్ని ఇక్కడ మనం మిగిలిన వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్లోనే పేస్ట్ మొత్తాన్ని వేసుకొని స్లోగా లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల థిక్ పేస్ట్ కొంచెం మనకి సూప్ కన్సిస్టెన్సీలా వచ్చే వరకు కలుపుకోవాలండి. అసలు ఇక్కడ చూడండి, కలర్ ఎంత బాగుంది కదా. పంప్కిన్ కలర్, ఆ టెక్స్చర్ చూడటానికే చాలా బాగుంది కదా. ఇప్పుడు దీన్ని బాగా ఒకసారి కలుపుకొని ఉప్పు అలాగే మిరియాల పొడి కూడా టేస్ట్ మనకి ఎలా వచ్చిందో చెక్ చేసుకోవాలండి. కావాలంటే సాల్ట్ కానీ పెప్పర్ కానీ ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తాన్ని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పంప్కిన్ సూప్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని దాని మీద క్రీమ్ని అప్లై చేసుకోవాలండి. క్రీమ్ని చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్పూన్తో ఇలా సర్కిల్ లాగా రౌండ్గా వేసుకొని ఒక్కసారి పైనే లోపలికి డిప్ చేయకుండా స్పూన్తో పైనే ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా క్రీమ్ని ఇలా సూప్ మీద వేసుకోవాలండి. లుక్ చూడండి ఎలా వచ్చిందో చూడటానికి సూప్, అండ్ టేస్ట్ కూడా అదిరిపోయిందండి. అంతేనండి, పంప్కిన్ సూప్ రెసిపీ అయితే తయారైపోయిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనం ఇలాంటి క్లైమేట్లో ఇలాంటి రెసిపీస్ని తాగితే మనకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి. మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.